శ్రావణ మాసంలో హనుమంతుని పూజిస్తే మీ ఇక్కట్లు పటాపంచలవుతాయి. హనుమంతుణ్ణి శివుని యొక్క అవతారంగా చెప్తారు. విష్ణు భగవానుడు మరియు శివునికి మధ్య చాలా బలమైన బంధం ఉందని అందరూ అంటారు. విష్ణుమూర్తి రామావతారాన్ని దాల్చినప్పుడు శివుడు కూడా హనుమంతునిగా అవతరించారు. ఇరువురు కలిసి భూమిపై రాజ్యమేలుతున్న అధర్మాన్ని మరియు అన్యాయాన్ని నాశనం చేసి భూమిని రక్షించారు. ఇటువంటి శ్రద్ధాంజలి హనుమంతుడు రాముని యొక్క ఆదేశాలను మనస వాచ కర్మన పాటించాడు కనుకే అతను అమరత్వాన్ననే వరాన్ని పొందారు. హనుమంతుడు తన భక్తుల యొక్క అపారమైనటువంటి వరప్రదాత. తన ఆశీర్వాదంతో భక్తులను కాపాడుతారు. మనమంతా శ్రావణ మాసంలో శివునికి ప్రార్థనలు చేస్తున్నప్పుడు హనుమంతుడు కూడా తన భక్తుల మొరలను శ్రావణ మంగళవారాల్లో పూజల్లో వింటారు. అతని ఆరాధనతో నొప్పి, బాధ, చెడు దృష్టి ప్రభావాలు మరియు భూత పిశాచ భయాలు వంటి ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోతాయి. ఆయన మనకు జీవితాన్ని ధైర్యంగా మరియు నిర్భయంగా జీవించమని బోధించారు. మర్రి ఆకును ఉపయోగించి చేసే పరిహారం. ఈ మాసంలో ఏ మంగళవారం నాడైనా ఒక మర్రి ఆకును తీసుకోండి. దానిని చక్కగా నేటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీనిని హనుమంతుని విగ్రహం ముందు కొంత సమయం పాటు ఉంచండి. తరువాత తిలకంగా ఉపయోగించే కుంకుమను ఉపయోగించి శ్రీరామ్ అని దాని మీద రాయాలి. ఈ ఆకుని మీ వాలెట్లో ఉంచుకోండి. మీరిలా చేస్తే కనీసం మరుసటి రోజుకైనా మీ వాలెట్ ఖాళీగా ఉండదు. మరుసటి సంవత్సరం కొత్త ఆకుని ఉపయోగించి ఇదే పద్ధతిని పాటించండి. పాత ఆకును పారే నీటిలో కలపండి.